హలో అండి. షుగర్ దేంట్లో కలిపి మర్చిపోయినావా? తాగి చూడు, రెండు తాకు. పంచదార పైనే ఉంది. హలో అండి అందరికి. కాదనుకుంటా దీంట్లో వడబోసిన గ్లాస్. ఇది ఇప్పుడే పోసుకొని వచ్చా, ఇది ఇందులో లేదు, ఇది ఉంది. నా గ్లాస్ ఎవరికి ఏది వస్తే అదే. నాకు యాక్చువల్గా టీలో కొంచెం షుగర్ కలిపేసి తీసుకురా వస్తా అని చెప్పింది. అస్సలు ఇష్టం ఉండదు టీలో. షుగర్ ఇష్టం ఉండదా? కలిపితే పంచదార వాసన వస్తుంది. అసలు నేను కలపవని ఎప్పుడు అన్నావు, వేసేటప్పుడు కొంచెం ఎక్కువ కలిపినా కానీ నువ్వేమను అంటే మరి సప్పగా తాగలేక హైదరాబాద్కి వచ్చాక తెల్లగైన చాలా అయినా. ఏంటిది గొడవ? నీ ముందు నల్లగా పడతాను సీనా అక్క, నేను నిన్నటిదాకా బాగానే ఉన్నాక మీ ఇంటికి గొడవ ఏంటి? కూర్చో. కాదు, సీన వీడియోలో, కవితకు వీడియోలో, మా వీడియోలో నీకు ఇంకా 36. ఇగో ఇది ఒక్కటి చెప్తానండి, ఇది ఒక్కటి కొంచెం గొడవ పెట్టుకుంటారు. 36 కాదండి, 40 కాదు. యాక్చువల్గా 37 ఇప్పుడు వాడికి. అంటే అయిపోయిన ఏజ్ పెట్టదు కాబట్టి, దాటిపోయిన ఏజ్ పెడతారు కాబట్టి వచ్చిన ఏజ్ బెటర్. ఇప్పుడు 37 వచ్చినాయి కాబట్టి అదే కంప్లీట్ అయినాయి, 37 తగిలినాయి. అందుకని చెప్పేసి 36 అయిపోయినాయి కాబట్టి అది పెట్టారు. దానికి ఏదో నిజం చెప్పండి, 36 అసలుకి 40, 45, 50, సరే 60 అనుకోండి, నష్టమే ఉంది. 2000లో నా 10th అయిపోయిందండి. 2002 నాది కాలేజ్ అయితే నేను 2002లో డిస్కంటిన్యూ చేశాను. 2002లో 10th అయిపోయిందండి. 2004లో డిస్కంటిన్యూ చేసినాము. సెకండ్ ఇయర్లో కంటిన్యూ చేసి వచ్చేసాం. మాలో నేను వచ్చేసినాము. 87 నీ బర్త్డే. 88 1988, నాది 1987. అయితే వీడు ఫస్ట్ ఒక 1 year చదివి ఆపేశాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్. నేను 10th చదివినప్పుడు వీడు ఇంటర్లో ఉన్నాడు. ఎందుకు చదివినా అది కూడా చెప్తాను. ఫస్ట్ నా వయసు గురించి చెప్పని కొంచెం గొడవ పడతా ఉన్నారు పాప. ఏమంటున్నారు. సో ఫస్ట్ నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఒక 2 yearsకు ఏమో నాకు కరెక్ట్ 20 ఆ టైంలో మా అమ్మమ్మ చనిపోతా అన్న టైంలో నాకు మ్యారేజ్ చేసి, మా అమ్మమ్మ చనిపోయిద్ది అని నన్ను చాదిన మా అమ్మమ్మ కాబట్టి మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసిన తర్వాతనే మా అమ్మమ్మ అంటే చిన్న ఏజ్ లోనే. దాని తర్వాత వీడికి కరెక్ట్ ఏజ్ లో మ్యారేజ్ అయింది. ఎప్పుడు నాకు మళ్ళీ యోధా పుట్టి మళ్ళీ అనను కడుపులో ఉన్నప్పుడు వీడికి మ్యారేజ్ అయింది అనమాట. దానివల్ల మీకు అట్లా ఉండదు. అందులో ఇంకోటి నేను కొంచెం పెద్దగా హైట్గా లావుగా ఉంటాను కాబట్టి నేను కొంచెం వయసులానే కనిపిస్తా అండి దాంట్లో. అయినా నాకేం ప్రాబ్లం లేదు. నేను ఫస్ట్ నుంచి అదే అంటే నాకు పెద్దరికంగా ఉండడమే ఇష్టం. 40 అన్నా 45 అన్నా ఏం కాదు, అదేం ఉండదు. కాకపోతే వీడు ఓవర్ యాక్షన్గా నేను చిన్న అని చెప్తుంటాను. అసలు చెప్పొద్దురా, ఎవరైనా నమ్మరని నాకు తెలుసు. అది నమ్మకపోతే నమ్మని పోనీ, ఇప్పుడు నమ్మాలని ఏం చెప్తలేదు కానీ. మొత్తానికి అయితే ఈయనకి 37 అండి, నాకు 38. ఓకే, మాకేం 40లు. ఒకవేళ 40లు దాటినా ఏమని దాడితే ఎట్లా ఇంకా 2 years 40 అనుకోండి ఏమవుతుంది, ఏం కాదు, నష్టం ఏం లేదు మాకు. నేనే ఏజ్ దాటి ఇప్పుడు ఏమన్నా మాకు పెళ్ళిళ్ళు కావాలన్నా ఇంకా ఈ రోజేమో యోధ మా షూటింగ్కి వెళ్ళింది. యాక్చువల్లీ నిన్ననే ఉండాలి షూటింగ్, కాకపోతే పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ ఈ రోజు ఏంది మా దీవెన బర్త్డే. చెప్పను సస్పెన్స్. దీవెన వన్ డే అండి, తప్పదని వెళ్ళింది అంతే. దీవెన బర్త్డే నెక్స్ట్ డే అనమాట వాళ్ళకి షూట్. అందుకని చెప్పి ఇంకా ఇక్కడే ఉన్నారు నైట్. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పి ఇక్కడే ఉన్నారు. సునీత కూడా ఇక్కడికి వచ్చింది. ఎస్, అమ్మ కొడుకు సీన్ గారి ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ దాటిపోయారు 4 daysకే. అవును, 1 week కూడా కాలే కదా. చాలా థ్యాంక్స్ అండి, బాబా సీన్ గారిని బాగా సపోర్ట్ చేశారు. ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. పొద్దున్నే ఫోన్ చేసి బాబా 1K బాబా సబ్స్క్రైబర్స్ అని. నేను ఎత్తలే, ఫోన్ ఎత్తలేదు, మెసేజ్ పెట్టింది. కాకపోతే మనం ఫస్ట్ ఎవరైనా కొంచెం ఏదైనా వర్క్ మీద అవగాహన ఉండి వాళ్ళు కొంచెం ఇదిలో ఉన్నారనుకోండి, వాళ్ళ తర్వాత వచ్చే వాళ్ళందరికీ చాలా కొంచెం ఈజీ అవుతుంది, తెలుస్తుంది, టెన్షన్ లేకుండా. మేము స్టార్ట్ చేసినప్పుడు మాకు ఎవ్వరు లేదు. ఫస్ట్ టీ తీసుకో, చల్లారుతుంది, దానికి మాది కూడా అయిపోతుంది. మేమే చేసుకొని మాకు ఎవ్వరు లేనప్పుడు. ఇప్పుడు మా తర్వాత వచ్చిన వాళ్ళకి మేము చాలా మందికి చాలా ఈజీగా అయిపోయింది ప్రాసెస్. మాకు అప్పుడు చాలా కష్టంగా ఇప్పుడు వాళ్ళకి రావటం గొప్ప కాదు, ఆ ఛానల్ ని నిలబెట్టుకోవాలి, మెయింటైన్ చేస్తూ చూడటమే గొప్ప. అది చాలా ఏదైనా ఒక వర్క్ లో ఉన్నప్పుడు, మనం ఒక పనిలో ఉన్నప్పుడు మనకంటే తెలిసిన వాళ్ళంటే కొంచెం టెన్షన్ ఉండదు కదా. ఇప్పుడు మా అక్క వాళ్ళు పెట్టుకున్నారు, నిలుపుకోలేదు.
అంటే ముందు తీసుకెళ్ళలేకపోయింది, ఎందుకంటే తనకి చేయడానికి ఎవరు లేరు పిల్లలు. అన్నయ్య వాళ్ళు కూడా మా అన్నయ్య వాళ్ళకి ఇచ్చే పాప తీసే వాళ్ళు ఎవరు లేరు, మా అక్క వాళ్ళకి తీసే వాళ్ళు ఎవరు ఉండట్లేదు. అదేంటంటే ఉమాంగ్ అనిపించలేదు, ఏంటంటే వాళ్ళకు తీసేవాళ్ళు ఉంటే అది వేరుగా ఉంటుంది చూసే అన్ని. ఎడిటింగ్ రావాలి, దానికి సంబంధించి కొంచెం శ్రీవారి వెంట శ్రీమతి ఛానల్లో రేణు నేర్చుకుంటుంది, వేణు గారు కొంచెం హెల్ప్ చేస్తున్నారు కాబట్టి గెటిన్ అవుతుంది. అట్లా ఉండాలి, కొంచెం సపోర్ట్, ఎవరో ఒకరు ఇంట్లో సపోర్ట్ అనేది ఉండాలి అసలు, లేకపోతే కష్టం అవుతుంది. ఒక్కరు చేసుకోవాలంటే కష్టం. బయటకు వెళ్ళి తెచ్చేవి, వీడియో చేసేవి, మళ్ళీ దాని తర్వాత ఎడిటింగ్ చేసేవి, దానికి సంబంధించిన మా ఉమ్మ కనిపించట్లే, నువ్వే కనిపిస్తే ఊకే చేయమని చేయట్లేకపోతున్నావా? ఎందుకు ఎంతసేపు పట్టుకుంటా? నువ్వు అసలుకే నాకన్నా చిన్న ఏజ్ చూడు. చిన్న ఏజ్ అని చెప్పలేదు, పెద్ద ఏజ్. అందుకే వస్తుంది చెయ్యి. నీ పెద్ద అయితే ఉమ్మ కూడా పెద్ద. ఏముంది ఇప్పుడు మీకు? మీరు పెద్ద, మరి మా సీను, నేను ఎట్లా పెద్ద అయితా? మా సీను ఏజ్ ఎంత గెస్ చేయరా కొంచెం? వాడు చెప్పేదిగా మొన్న ఎవరు మొన్న అది అన్నారు 35 దాకుంటే సీనియర్ కూడా అని. అయిపోయి సీన్గా కోరట్ల కూర మేము చేసిన ఫస్ట్ ఒక వీడియో. అవును కదా పాపం, వాళ్ళు కూడా మన సక్సెస్లో భాగమే. ఎందుకంటే షేర్ చాట్లో మనకి చాలా మనీ వచ్చాయి, గుర్తుంది అప్పుడు షేర్ చాట్ వీడియోస్ చేసాము మనం. అప్పుడు వాడు కూడా దాంట్లో ఉన్నది పార్ట్ కదా. ఓకే, ఫస్ట్ టీ తాగి టిఫిన్ చేద్దు, ఎంత టైం అవుతుంది? కాలుతుంది, అది కాల్సిందా? నీకంటే వెనకాల ఇచ్చింది, మా అయిపోయినాయి కూడా. ఇంకా లేవలేదు. వీళ్ళ తమ్ముడు ఏమో చల్లారితో తాగలేడు, వీడేమో చల్లారితో తాగుతాడు. సీన్ గాడి బామ్మ, ఇంత చల్లగైతే సీన్ గాడు అసలు లావాయాలి కదండి, తగ్గన కొంచెం తగ్గనంటే వాళ్ళు అడుగుతారు, నీ ఇష్టం అది. వాళ్ళు చెప్తారు మనకి సంబంధించిన తగ్గని చెందు కాదు కొంచెం అంటే తగ్గచ్చు. తగ్గుమని నువ్వు కాదు, నువ్వు ఎప్పుడు తగ్గని అంటారా? తగ్గాలి. ఇంకా గొంతు పచ్చి చేసింది, దీని పోలికలు దీనికి గొంతు వచ్చింది, దీనికి ఎంత వస్తుంది గొంతు నొప్పి. నొప్పి రాదు నాకు, వాయిస్ పోయింది. ఇప్పుడు అసలు 2 years నుండి గొంతు సంబంధించిందే కదా రిలేటెడ్. మా పాప నిన్న తిని సరిగ్గా తినలే, ఉనుకుతుంది మాకు చెయ్యి, ఇది ఉమాకి పట్టుకుంటుంది. అమ్మ నేను అసలు పట్టుకోలేదు, నా చేతులు అసలు వీక్. రాత్రి 2 గంటలకు తింటారు. ఎవరు? ఈ బుద్ధి లేని ఫ్యామిలీ అండి, ఐ డోంట్ లైక్ ఇట్. ఎవరు అర్ధరాత్రి? నువ్వే తిన్నావు సీను షార్ట్ వీడియోలో. సరే, నిన్న అర్ధరాత్రి వచ్చాను నేను తిన్నప్పుడు వీడియో తీయలేదండి, నేను తిన్నప్పుడు వీడియో తీశారు. అది మాత్రం మీరు అంటే నువ్వు వస్తాను అని అంతసేపు అన్నం తినకుండా వెయిట్ చేసి నైట్ వీడు కూడా తిన్నాడు, ముద్దలు అబద్ధాలు ఆడుతున్నావు. అప్పుడే తిన్నా, నైట్ చెప్పకే తిన్నావా లేదా? నేను 7:30కి నూడిల్స్ తిన్నా, అందుకే నాకు ఆకలి కాలేదు, అందుకే అప్పుడు తిన్నా. మీది చైనా ఫ్యామిలీ, నేను తినలేదు, వాళ్ళు తిన్నారు. మళ్ళీ అడిపెడుతున్నావు, నువ్వు కూడా సీన్ గా లేక నిన్ను హైలైట్ చేసుకుంటున్నా. వాడు మాట్లాడితే ఫ్రంట్ కెమెరా పెడుతున్నారు, నా వీడియో తినవద్దన్నా అంటాడు. నేనే కట్టిస్తాను. ఓకే, ఈరోజు ఆల్రెడీ దీవెన బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో కూడా వచ్చేసింది, మా పల్లె వంట ఛానల్ వచ్చింది 12 o'clockకి. చూడండి మీకు. ఎస్, కూడా చాలా బాగా ఇచ్చారు ఆవిడ. లేబుల్ మేక్ అని ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది, ఒకసారి మీరు వెళ్ళి చూడండి. అసలు అదిరిపోయింది, మీరు అందరు కూడా చూస్తారు. యోధా మేకప్ వేసి రెడీ చేసింది. ఒక సాంగ్ చేసిందండి దీవెన కోసం, అది షార్ట్ లో పెట్టావా? దేంట్లో ఉంటుంది? దీవెన అఫీషియల్ ఛానల్ లో ఉంది. ఎంత బాగా చేసింది, యోధా చేసిందండి. నిన్న వచ్చేసరికి మాకు సర్ప్రైజ్, అది మేకింగ్ చేసి ఎడిట్ చేసి పెట్టింది. దీవెన అఫీషియల్ ఛానల్ ఉంది, అలాగే జబర్దస్త్ దీవెన ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఉంది. జబర్దస్త్ దీవెన ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఉంది ఆ సాంగ్, ఒకసారి చూడండి, మీకు చాలా బాగా నచ్చుద్ది. అసలు డ్రెస్ కానీ, మేకప్ కానీ, మేకింగ్ కానీ సూపర్ అదిరిపోయింది. మా దిష్టి తగిలింది అనుకుంటా దీవెనకి. అందరూ చాలామంది పెట్టారు దిష్టి తీయండి దీవెనకి అని. తీస్తూనే ఉంటాము మేము డైలీ. ఓకే, మీరైతే చూడండి, వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. అలాగే బర్త్డే సెలబ్రేషన్ వీడియో కూడా మా పల్లె వంట ఛానల్లో వచ్చింది, మీ అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదనమాట. ఇంకా ఇప్పుడు ఇంకా మార్నింగ్ టైము, ఇంకా పిల్లలు ఇంకా మా దీవెన్ బాబు ఇంకా లేవలేదు. సిరప్ అయితే వాడుతున్నాము. లేదు ఇప్పుడు అది చేస్తా, అతి మాత్రం చెక్కాను. తొందరగా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.